హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు పల్లి మినప సున్నుండలు చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి. నేను ముందుగా మినపప్పుని దోరగా వేయించుకొని మిల్లుకి ఇచ్చుకున్నానండి. పిండి మెత్తగా పట్టించుకున్నాను. ఈ కప్పుతోటి 4 కప్పుల మినప్పిండిని తీసుకున్నాను. ఈ మినప్పిండి కోసము మనము షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనము షుగర్తో కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేను షుగర్తో చేసుకున్నాను. ఈ షుగర్ని మిక్సీలో పడితే ఫైన్ పౌడర్ అవుతుంది. ఎంత మినపిండి అయితే తీసుకున్నానో అంత షుగర్ని తీసుకున్నాను. అంటే 4 కప్పుల మినపిండికి 4 కప్పుల షుగర్ తీసుకున్నాను. రెండు బాగా మిక్స్ చేసుకున్నానండి. తర్వాత 1 కప్పు పల్లీలు దోరగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ మినప షుగర్ పిండిలో వేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం నెయ్యితోటి ఉండలు చేసుకుందామండి. పూర్తిగా నెయ్యి వాడుకునే వాళ్ళు నెయ్యి వాడుకోవచ్చు. లేదా నెయ్యి ఇష్టపడిన వాళ్ళు సగం నూనె సగం నెయ్యి వేసుకొని గోరువెచ్చ చేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇందులో ఇంకో 2 కప్పుల పల్లీలు తీసుకొని కచ్చాపచ్చాగా వేసుకొని సున్నుండల పిండిలో కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి తినేటప్పుడు పల్లీలు తగులుతూ చాలా బాగుంటాయి. వీటిని 1 గంట ఫ్యాన్ కింద ఆరబెట్టి స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.